గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ అండి. ఇది కత్తిపూడి అండి. కత్తిపూడి దగ్గర మన వెస్టేజ్ అగ్రి ప్లాట్లు ఇచ్చామండి. అయితే 10 ఎకరాలకు ఇచ్చాము. ఈ 10 ఎకరాలకు ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి చేను గ్రోతింగ్ బాగుందండి. అలాగే మనతో పాటు రైతు లక్ష్మణ్ గారు మనతో ఉన్నారండి. ఆయన మాటల్లో కూడా ఒకసారి మనం ఇందాము. సార్ మీరు చెప్పండి సార్, మీరు ఏ ప్రోడక్ట్లు వాడారండి? మన ప్రోడక్ట్లు ఇష్టం అండి. బాగుందండి, చేను అంతా బాగానే ఉంది. చేను ఎలా ఉంది సార్? చేను గ్రోతింగ్ ఎలా ఉంది? గ్రోతింగ్ బాగానే ఉందండి. అంతా హైలైట్ ఉంది. మనం ఎవరికైనా ఇంకా సజెస్ట్ చేయొచ్చా? చేసుకొచ్చేది పర్వాలేదు, బాగానే ఉంది. అంతా టైమింగ్ మొత్తం అంతా బాగానే ఉంది. దిగుబడి గట్రా బాగానే ఉంటుందండి. అంతా బాగానే ఏది బాగానే ఉందండి. మొత్తం వాడిన వల్ల అంతా బాగానే ఉంది. ఓకే సార్. ఇదేంటంటే మన ఆర్గానిక్ ప్రోడక్ట్ సార్. మన ఏంటంటే ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్ వల్ల ఏంటంటే మనకి చేనుకు దిగుబడి బాగా వచ్చిందండి. అలాగే భూమి సారం కూడా మంచిగా బాగుందన్నారు. దాంతోపాటు దిగుబడి కూడా బాగుంది. కాబట్టి చూడండి, వెన్ని కూడా ఎంత చక్కగా ఉంది సార్. మన చేను కూడా మంచి చక్కగా ఉందండి. వెన్ను కూడా ఎంత బాగుంది. ఒక్కడ గింజ అన్నది పొల్లిపోకుండా ఉందండి. అటువంటిది మనం ప్రతి ఒక్కరికి ఫ్యూచర్లో కూడా భూమిని సారవంతం చేసుకోవడానికి, దిగుబడి బాగా రావడానికి, రైతును మహారాజుగా చేసే యజ్ఞంలో మనం అందరం పాల్గొనాలండి. రైతుకి ప్రతి ఒక్కరు అండగా ఉండి అగ్రికల్చర్ ప్రోడక్ట్ లో మంచి దిగుబడి వచ్చేలాగా మనం అందరం వెస్టేజ్ మన ప్రొడక్ట్లతో పాటు మన కంపెనీ గ్రోత్ కూడా మంచి లెవెల్ తీసుకెళ్ళాలని, ఆర్గానిక్ గా పండిద్దామని, రైతుని మహారాజుగా చేసి మనం అందరూ పాల్గొని ఉండాలని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. విష్ యూ వెల్.